ఆరోగ్యం బాగుంటుందా? నేను మాజీ మంత్రి విశ్వరూప్ గారి అబ్బాయిని, డాక్టర్ శ్రీకాంత్ని. ఏమ్మా, మీకు కామన్ గరువులో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తుంది, తెలుసా మీకు? తెలుసా? విన్నారా? విన్నారా? దాన్ని ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. మరి గవర్నమెంట్గానే ఉందనుకోండి, మనకు ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు, ఉచితంగా ఆపరేషన్ చేయించుకోవచ్చు, మనందరికీ ఏం చేయాలన్నా కూడా ఉచితంగా చేయించుకోవచ్చు. కానీ ఇప్పుడు దాన్ని ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. ప్రైవేటీకరణ చేస్తే మొత్తం అన్ని ఆపరేషన్ చేయించుకోవాలన్నా డబ్బు కట్టాలి, వైద్యం చేయించుకోవాలన్నా డబ్బు కట్టాలి. మరి మనకి గవర్నమెంట్ కావాలా, ప్రైవేట్ కావాలా? ఏది కావాలి మనకి ఇప్పుడు? కాదు, మనకి ఏది కావాలి? గవర్నమెంట్దే కావాలి, మన ఉచితంగా కావాలి కదండి. సో అందుకనే మీరు ఇక్కడ సంతకం పెట్టారనుకోండి, ఈ ప్రైవేటీకరణని మనం ఆపే ఒక చివరి అవకాశం. సరేనా అమ్మా? మీరు సంతకం పెట్టి నేను పేరు రాసేస్తాను. మీ పేరు? రత్నం గారు, కడలి రత్నం గారు. KADLIRATNAM. మీ ఫోన్ నెంబరు? తాతగారు కూడా గుర్తులేదు, గుర్తుందా? నంబర్ చెప్పండి సార్. 7093 6815. సంతకం పెడతారమ్మా? నువ్వు సంతకం సరే, మీరు ఇట్లా పెట్టండి, ఇలా పెట్టండి, చెప్తాను. ఇలా చూపించండి, స్టాంప్ ప్యాడ్ ఇలా పెట్టండి. మళ్ళీ కడిగేసుకోండి అమ్మా, సరేనా? మరి మీతోనే చేయించుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మరి అందరికీ కూడా ఏదన్నా కాంప్లికేటెడ్ డెలివరీలు అన్న, ఆపరేషన్లు అన్న, పాపం అందరూ కూడా కాకినాడకో రాజమండ్రికో వెళ్తున్నారు. మరి ఎంత కష్టం అవుతుంది అందరికీ కూడా. అందుకే మీ మంచి అమృత. మీరు వెళ్తున్నారా? అక్కడ వేసండి కింద. వెరీ గుడ్, వేసండి. మీరు వైజాగ్ వెళ్తున్నారు కదా, అదే మనకి ఇక్కడే ప్రభుత్వ హాస్పిటల్ ఉంటే మనకు ఆ కర్మ పడుతుందా? క్యాన్సర్ ఉందా? ఎవరికి? మీకుందా? ఏం క్యాన్సర్? అయ్యో, కీమోథెరపీ చేయించుకుంటున్నారా? ఎందుకు మీకు అప్పుడు ఆరోగ్యశ్రీ వచ్చిందా? ఆరోగ్యశ్రీ అప్పుడు. అయ్యో, అందుకే అంటున్నారు జగన్ గారి పుణ్యం అంతా వీడిగా తగిలింది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంటున్నారా? ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఏమైనా ఆరోగ్యశ్రీ వస్తుందా? సో అందుకే ఏమి రావట్లేదు. మళ్ళీ ఎప్పుడు అవకాశం వచ్చినా మనం జగన్ అన్న మళ్ళీ తెచ్చేసుకుందాం. ఏమ్మా, ఉంటానమ్మా. థ్యాంక్ యూ. మీరు కూడా రాసేయండి, పర్లేదు. ఈ 2 నెంబర్లు ఉంటాయి కదా, 2 నెంబర్లు ఉన్నాయి కదమ్మా, 2 రాసేస్తారు. ఒక నెంబరే ఉందా? సరే, మీ నెంబర్ కూడా మీరు అంత మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు కాబట్టి అదే నెంబర్ రాసి మీరు సంతకం పెట్టండి. ఇదిగోండి, సంతకం పెట్టండి. కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది దాని విలువ. ఎప్పుడు? జగన్ గారి ప్రభుత్వంలో. 2 నెలలు ఉన్నారా? ఓకే, ఇది ఫోన్ నెంబర్ రాసేయండి స్వామి, మళ్ళీ అది అలాగే ఉండిపోద్ది. ఇదే కదా 7093746815. ఓకే, థ్యాంక్ యూ స్వామి. ఉంటానమ్మా, ఆరోగ్యం జాగ్రత్త. మీరు మళ్ళీ జగన్ ప్రభుత్వం వచ్చాక మీరు ఉచితంగా చేపిద్దాం మీకు అన్ని. ఓకేనా?